సీతాదేవి వచ్చారు. మంచి చెడు లక్ష్మీ పేరు పేరు మాత్రం చాలా మనసులో ఏ మాట ఆగదు. ఇది కూడా పేరు మంచిది. ఏ విషయమైనా ముక్కు సొంత మాట్లాడుతూ ఎక్కువ బంగారం గోల్డ్ తొడిగి రుబాబ్ కొట్టాలని ఉంటుంది. మీ ఇల్లు 10 మందిల పేరు అంతే చాలా. మీ చేతిలో డబ్బు ఉన్నా లేకున్నా చాలా మంది ఉన్నాయంట. లేవంటే ఎవరు నమ్మాలి? మీ కొడితే ఎవరికి చూపెట్టద్దు. పండిత జ్ఞానం అనేది ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించి పనిచేస్తారు. ఏదైనా కానీ నల్ల వస్త్రాలు తొడగరా, అది ఒకే రోజు ఒకే వ్యాపకరం చేసే మీరు వేసుకున్న వస్త్రాలు ఇతరులకు దానం తెలియని యాక్సిడెంట్ గంటలు పైన మిగ్రెంట్ కానీ మీ రాతల కళ్యాణం 25 పెద్దల ద్వారా చేస్తున్నారు పెళ్ళి. ఇటు అమ్మ నాన్న ఇంట్లో ఉండరు, అటు అత్త మామ ఇంట్లో ఉండరు. అలాగుండి రావటం 2 ఇల్లు కట్టి 55 వయసులోపు ఒక ఇల్లు అమ్మి ఒకటే ఇల్లు ఉంటుంది మీకు. ఇప్పుడు కానీ హెల్త్ మాత్రం బాగుంటుంది. సొంత మీకు లైఫ్లో మంచి స్థానం చెయ్యి మా 2 చోట్ల జాతక రేఖలు మాత్రం అందమైన స్థానంలో మాత్రం ఒకసారి ఎన్నో రాజన్న పేరు 7.5 సంవత్సరాలు పట్టాలు రాజంటే గొడవలు ఇది దేవుడు ఉంటుంది. పుణ్యక్షేత్రాలు గొడవలు కానీ మీ ఎవరిని 100% హెల్ప్ సాయం చేయదు. సాయం పడతారు ఎవరు వాళ్ళతోటే గొడవలు. మీకు ఏంటంటే మాత్రం అత్తన్న మామన్న గొడవలు వివాదాలు మీ సంతానంలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీ పిల్లల వాళ్ళు మనవరాలు చూస్తున్నారు చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యం ఉంటారు, ఎలా టెన్షన్ పోయేది. కానీ కొన్ని రోజులు మీరు వాళ్ళ ఇంట్లో బయట ప్రపంచంలో ఉండే అవకాశం. ఇద్దరు గొప్ప తర్వాత మళ్ళీ అదే గురించి తలరాతల ముగ్గురు రాత. కానీ ఈ కాలంలో ఒక్కరున్నా చాలా అంటున్నారు కదా కొంతమంది అంటున్నారు. తర్వాత మళ్ళీ అన్ని కానీ ఇద్దరే ఉండి చాలా గొప్ప. హైదరాబాద్లో వస్తే మాత్రం కట్టేది అనుకున్న పనులు నెరవేరుతాయి. భవిష్యత్తులో మంచితనం ఉంటే చెడుతనం లేదు. 6 వెహికల్స్ కొంటారు మీరు భవిష్యత్తులో. ఉన్నది ఇంకెక్కువనే కొంటారు కానీ తక్కువ కొన్నారు. భవిష్యత్తు ఇంకెక్కువనే కొంటారు కానీ తక్కువ అయితే కొన్నారు. ఇప్పటికీ మీ ఇంటి మీద చాలామంది ఏడుపు కూడా ఉంది. ఒక ఆడేమి ఏడుపు ఇప్పటికీ పోలేదు మీ ఇంటి మీద. ఆమె ఏడుపు ఎందుకుంది, ఏం పని? మళ్ళీ మీ ఇంటికి 2 భార్యాభర్తలు వచ్చేటోళ్ళు ఉన్నారు మోసం చేయడానికి మీ ఇంటికి. అది ఏ విధంగా మోసం చేస్తారు, ఏం మీది తాళపత్ర గంధం చదివి చూడాలి. దీంట్లో ఎంత వెళ్తుంది జ్యోతిషంలో 430 రూపాయలు అవుతుంది. ఇందులో చూసి చెప్పాలా మీకు చెప్పాలమ్మా? మీ పేరు చెప్పాలా? చెప్పాలమ్మా? లేదు లేదు అమ్మో బాగుంది. ఒకటినా కట్ చేసి అమ్మా తింటారు పెద్దలు. భలే పట్టుకెళ్ళింది, పట్టేసుకున్నావులే.